ఎందుకంటే ఇది జరిగిన సంఘటన. ఒక విభూది మనకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తి మనస్తత్వాన్ని మార్చగలదా అంటే మారుస్తుంది అని చెప్తాను. ఇది జరిగింది, నేనే అందుకు సాక్ష్యం. రుద్రాక్ష మఠంలో ఒక సాధువు ఒక కుక్కగా జన్మించి ఇప్పటికీ అక్కడ పూజలు చేస్తున్నారండి. గంట కొట్టడం ఆలస్యం ఆ కుక్క వచ్చేసి అక్కడికి వచ్చి ఓం నమః శివాయ అని అంటుంది. ఘంటామఠంలో అయితే ఏకంగా అక్కడ ఉన్నటువంటి శివలింగానికి పూజలు చేసిన అభిషేకం చేస్తే, రాత్రి మొత్తం అభిషేకం చేస్తే వాయువేగం వస్తుంది, అంటే గాలిలో ప్రయాణించే శక్తి వస్తుంది. ఇలాగే ఈ మఠానికి గంటా మఠం అనేది పేరు వచ్చింది. ఈ గంటకు ఒక చరిత్ర ఉందండి. అలాగే ఇది సరస్వతి కుండ్ అని పిలుస్తారు. నీరు ఉంటుంది, సరస్వతి కుండు. చాలా 2 వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు చూశాక ఈ వీడియో చూసి మీకు క్లారిటీ వస్తుంది, లేదంటే ఈ వీడియో చూశాక ఆ వీడియోలు చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి, మీకు పూర్తిగా క్లారిటీ అయితే వస్తుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ విభూది మఠం గురించి చెప్పబోతున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్, మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను శ్రీశైలంలో ఉన్నాను. శ్రీశైలంలో కూడా విభూది మఠం దగ్గర అయితే ఉన్నాను. ఈ విభూది మఠం యొక్క చరిత్ర ఏంటి, స్థల పురాణం ఏంటి మొత్తం కూడా తెలుసుకుందాం. ఇదే విభూది మఠం. చూడండి, విభూది మఠం. రాత్రి సమయంలో భ్రమరాంబిక అమ్మవారు మల్లికార్జున స్వాములకు గుడిలో చివరి పూజ అయిపోయాక ఆ సమయంలో భ్రమరాంబిక అమ్మ మల్లికార్జున స్వామి పాచికలు తీసుకొని ఓ ప్రదేశానికి వెళ్తారు. ఆ ప్రదేశమే ఈ విభూది మఠం. ఇప్పటికీ అర్ధరాత్రి సమయంలో ఈ మఠాల నుండి గంటలు మ్రోగిన శబ్దాలు వినిపిస్తాయని చెప్తారు ఇక్కడ వారు. ఇక్కడ తపస్సు చేసిన సిద్ధులు, యోగులు ఆధ్యాత్మిక శక్తిగా ఉన్నారనే సంకేతం చాలా స్పష్టంగా తెలుస్తుంది. చూడండి, ఇవన్నీ విన్నాక ఇక్కడి నుండి కొండ ప్రాంతం కాస్త దగ్గరగానే ఉంటుంది. మీరు చూస్తే తెలుస్తుంది ఇక్కడి నుంచి. అయితే ఆ కొండ ప్రాంతంలో చిన్న దీపాల లాంటి కాంతులు కొండల్లో కనిపిస్తూ ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అప్పట్లో కొందరు, అంటే నిజంగా జరిగింది ఇది, అప్పట్లో కొందరు ఆ కాంతిని, అంటే కనపడికే ఆ దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళారు. దగ్గరగా చేరేసరికి ఉన్నట్లుండి ఆ దీపం మాయమవుతుంది. ఇలాగే చెప్తూ ఉంటారు కథలుగా. దీనిని యోగుల తపశ్శక్తి అని చాలా గట్టిగా నమ్ముతారండి. అంటే యోగులు తపస్సులో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళాక వాళ్ళ హృదయం ఒక కాంతివంతంగా మారిపోతుంది, ఒక దీపంలాగా మారిపోతుంది. ఆ సమయంలోనే ఇలా దీపాలలాగా కనిపిస్తాయి ఈ అడవిలో అని చెప్తారు. అంతేకాదు, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ పంచమఠాలు ఉన్నాయి కదా, ఆ మఠాల దగ్గరలో అర్ధరాత్రుల్లో సడన్ గా సాధువులు కనిపిస్తారు. ఎవరో దర్శనానికి వచ్చారులే అనుకొని మనం వెళ్తూ ఉంటాము, కానీ మళ్ళీ మనం తిరిగి చూసే లోపు వాళ్ళు మాయమవుతారు. మీలో కూడా ఇలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఒకవేళ ఉంటే మీరు కామెంట్లో పెట్టండి కింద. ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొంతమందికి దేవుడు అంటే భయము, భక్తి లాంటివి పోయాయండి. దేవుడు లేడు అని స్టేజ్కి వెళ్ళిపోయారు. కనీసం మీ అనుభవాలను కింద కామెంట్లో చెప్పడం వల్ల అలాంటి వాళ్ళలో ఒక్కరు మారినా చాలు. ఎందుకంటే దేవుడు లేడు అని ఒక్కసారి ఈ ప్రపంచం నమ్మితే సర్వనాశనం అయిపోతుందండి. ఇప్పుడు ధనం ఉండి, రాజకీయ పలుకుబడి ఉండి, ఎలాంటి కేసునైనా మనం తప్పుదోవ పట్టించవచ్చు అనుకునే వాళ్ళు కూడా భయపడేది ఒకే ఒక్కరికి, కర్మకు, దేవుడికి. అమ్మో, మనం ఈ తప్పు చేస్తే ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడే అని భయపడి సమాజంతో కలిసిమెలిసి ప్రశాంతంగా ఉంచుతున్నారు. ఎప్పుడైతే దేవుడు లేడు అనే భావన ఒకరి నుండి ఒకరికి పాకి వెళ్ళిపోయిందంటే మొట్టమొదటగా చంపేది దేవుడు లేడు అన్నవాడినే. ఎందుకంటే దేవుడే లేడు అని అందరు నమ్మిన తర్వాత ఇక శిక్షించడానికి ఎవరుంటారు? డబ్బు ఉన్నవాడిది, రాజకీయం ఉన్నవాడిది, పలుకుబడి ఉన్నవాడిదే, వాడే దేవుడైపోతాడు. వాడే అన్ని రూల్స్ పెడతారు, అన్ని రూల్స్ ను బ్రేక్ చేయగలడు. చెడ్డ వాళ్ళ గురించి నేను మాట్లాడేది, అందరి గురించి కాదు, చెడ్డ వాళ్ళ గురించి. సో దేవుడికి భయపడినంత వరకు ఈ సమాజం కానీ, మన దేశం కానీ, మన ఈ ప్రపంచం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాదు అంటే కానీ ప్రతి జీవికి కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ రోజు నేను దేవుడిని నమ్మను అని ఎవరైనా చెప్తున్నారంటే దానికి వాళ్ళలో యోగులు ఉండొచ్చు, సిద్ధులు ఉండొచ్చు, ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసుకున్న మహానుభావులు ఉండొచ్చు. ఏది గత జన్మల గురించి చెప్తున్నాను. ఎంత కష్టపడినా, ఎంత తపస్సు చేసినా కర్మ కొద్దీ వాళ్ళకు మోక్షం లభించకపోతే మరుసటి జన్మలో మీలాగా పుట్టి దేవుడు లేడు అనే వాళ్ళ గురించి చెప్తున్నాను. మీలాగానే జన్మించి ఇప్పుడు దేవుడు లేడు అంటే ఆ కోపము, దేవుడు లేడు ఏం లేదు, అంత ట్రాష్, ఇలాంటివి చెప్పిస్తూ ఉంటుంది. అంటే నిజానికి మీకు తెలుసు, మీలో ఉన్న ఆత్మకు తెలుసు దేవుడు అనేవాడు ఉన్నాడు, నేను ఇలా తపస్సు చేశానని. కాకపోతే మీ బాధ మీది. ఇప్పుడు మనము ఒకరి కోసం బాగా కష్టపడ్డాము,
వాళ్ళు మనల్ని గుర్తించకపోతే వాళ్ళ పైన మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది కదా. అంటే రియాలిటీ చెప్తున్నాను. అలాగే ఎన్నో ఏళ్ళు మీరు తపస్సు చేసిన అనుభవం ఉంటుంది మీకు గత జన్మలో. ఆ జన్మలో మీకు మోక్షం ప్రసాదించలేదు, మీకు ఆ దేవుడి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగలేదు అన్నప్పుడు మీరు ఆయనకు ఆపోజిట్గా మారిపోతున్నారు. సో ఇలా ఎందుకు ఆలోచించరు అన్నది నా పాయింట్. ఓకేనా, మరి ఎక్కువ మాట్లాడుతున్నాను. ఓకే, ఇక మరొక విషయం ఏంటంటే, ఈ మఠంలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు సడన్గా మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే విభూది గంధం సువాసనలు వెదజల్లుతూ మనకు ఆ సువాసన తెలుస్తూ ఉంటుంది. వెంటనే అది పోతుంది కూడా. అంటే సువాసన వస్తుంది, గంధం వాసన విభూది వాసన వస్తుంది, సడన్గా వెళ్ళిపోతుంది. అందుకు కారణము యోగులు సిద్ధులు మన పక్క నుండి వెళ్ళారని అర్థమండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ధ్యానంలో ఉన్నప్పుడు మీకు అలాంటి సువాసన వచ్చిందంటే ఖచ్చితంగా మీ పక్కన మీ సరౌండింగ్స్లో మీరు యోగులు సిద్ధులు అటు సైడుగా వెళ్ళారని అర్థం. ఇక్కడ ఉన్న ఈ మఠాల నుండి రహస్య మార్గాలు అడవి వైపుకు ఉన్నాయని, మఠం క్రింద గృహలు సొరంగాలు కూడా ఉన్నట్లుగా చెప్తారండి. ఈ మఠం దక్షిణం వైపున 6 స్తంభాలతో కూడిన ముఖమండపం అంటే వసారా కూడా కలిగి ఉంటుంది. గురువులు విద్యాబోధన చేస్తుంటే విద్యార్థులు నేర్చుకునేందుకు వీలుగా నిర్మించబడిన ఈ మఠంలో గురువు కూర్చుని గురుపీఠం కూడా ఉంటుంది, మీరు చూడవచ్చు. ఈ మఠంలో ఒక పెద్ద నల్ల రాతిపై పాశుపత యంత్రం చెక్కబడి దానిపై విభూది ఉంటుంది. ఆ విభూదిని భక్తులు నుదుటిన ధరిస్తారు. ఆ విభూది ఎలాంటి వారినైనా సరే మార్చగలదు, మానసిక ఆరోగ్య సమస్యలను తీర్చగలదు అని నేను చాలా గట్టిగా నమ్ముతానండి. ఎందుకంటే నాకు అనుభవపూర్వకంగా జరిగింది. నాకు జరిగిన సంఘటన మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఒక గొప్ప మార్పు తీసుకొస్తుంది ఈ వీడియో. నేను 9వ తేదీ శ్రీశైలం బయలుదేరాను వెంకటాపురం దగ్గర నుంచి. 10వ తేదీ సాయంత్రంగా, అంటే 10వ తేదీకి శ్రీశైలం చేరుకున్నాను. 10వ తేదీ సాయంత్రంగా పంచమఠాలు, ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి 5 మఠాలను దర్శించి అక్కడ వీడియోలు తీద్దామనేసి ఒక ఆటో తీసుకున్నాను. సాయంత్రం 5:15 ఆ సమయంలో, శివరాత్రికి ఒక 2 రోజుల ముందేనండి ఇది జరిగింది. అన్న ఎంత సమయం వరకు పడుతుంది నీకు తిరగడానికి, వీడియోలు తీయడానికి అంటే 1:30 గంటలో అయిపోతాయి అన్న, 6:30 కల్లా కంప్లీట్ అయిపోతాయి అన్నాను. సరే అన్నాడు. ఓకే, డబ్బులు మాట్లాడుకొని వచ్చాం. ముందుగా ఘంటామఠం వెళ్ళాను. ఆ ఘంటామఠం యొక్క చరిత్ర, ఆ స్థల పురాణం విన్న తర్వాత ఆడ శివలింగానికి అభిషేకం చేసి వచ్చేసరికి అర్ధగంట సమయం పట్టింది. ఒక్క మఠంకి అర్ధగంట సమయం పట్టితే మిగిలిన 4 మఠాలు తిరిగేసరికి ఎంత టైం పడుతుందో అని అతను కోప్పడ్డాడు. ఏమన్నాడంటే, అన్న ఇంత సమయం అయితే కుదరదున్నా, 6:30కు ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు మీకు వదిలేస్తాను, 6:30కు నేను వెళ్ళిపోవాలి, కంపల్సరీ వెళ్ళాలి. లేదు అట్లా ఇట్లా అన్నాడు. అంటే అన్న ఇది అంటే కొంచెం లేట్ అయింది లేండి, మిగిలినటి చిన్న చిన్న మఠాలే నేను ఫాస్ట్గా తీసుకుంటానండి అన్నాను. అయితే ఆటో బయలుదేరి వెళ్ళాను. విభూది మఠం దగ్గరికి అయితే వెళ్ళానండి. ఇక్కడే ట్విస్ట్ చూడండి. ఈ విభూది మఠం యొక్క చరిత్ర ఏంటంటే, ఎప్పుడో మహాభారత కాలంలో పాండవులు బస చేసినటువంటి మఠం అండి ఇది. ఈ మఠం లోపల ఒక పాశుపత యంత్రం ఉంటుంది. ఆ యంత్రం పైన విభూది ఉంటుంది. ఆ విభూదికి ఉన్నటువంటి శక్తి మామూలు శక్తి కాదండి, అద్భుతాలు సృష్టిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, విభూది లోపల వీడియో తీసుకున్నాను, విభూది ధరించి విభూది పెట్టుకొని బయటకు వచ్చాను. ఆటో దగ్గరికి వస్తే ఆటో వ్యక్తి ఏమన్నాడు తెలుసా, ఆడ అర్ధగంట పైనే అయిపోయింది సమయం. ఆటో వ్యక్తి ఏమన్నాడంటే, నేను అనుకున్నాను వచ్చేటప్పుడు, అబ్బా ఈ ఆటో వ్యక్తి ఇంకా కోపడతాడేమో, ఏం చేయాలా అనుకుంటున్నాను. అయితే ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా, అన్న పర్లేదన్నా, ఆలస్యమైన పర్లేదు, బాగా తీసుకోండి వీడియోలు, ఏం కాదులే ఉంటాను అన్నారు. ఎంత ప్రశాంతత! విభూది మనం ధరించి విభూది ఎదుటి వ్యక్తిని మార్చగలుగుతుందంటే మార్చింది అనేది నేను చెప్తానండి. ఇలాంటివి మనము అనుభవపూర్వకంగానే మనం తెలుసుకోవాలి, ఎవరో చెప్తే కాదు. అనుభవపూర్వకంగా మనకు సంఘటనలు ఇలాంటి చాలామంది జరిగింటాయి ఇలాంటివి. మనము అప్పుడప్పుడు మనం కొన్ని దేవాలయాల్లో మనము కుంకుమ తెచ్చుకొని బొట్టు పెట్టుకుంటాం. సో ఆ బొట్టు పెట్టుకున్న తర్వాత మనకి ఇచ్చే విలువ మారుతుంది, మనల్ని చూసే విధానం మారుతుంది. ఎదుటి వ్యక్తికి మన పైన కోపం ఉన్నా సరే మనం బొట్టు ధరించి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడతాడు. అంటే కొన్ని ఆలయాల్లో కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి కుంకుమకి కానీ విభూదికి కానీ అంత ధరించి వచ్చినటువంటి విభూదికి ఉన్నటువంటి పవర్ అలాంటిదండి. ఎదుటి వ్యక్తి అది ధరించి బయటికి వస్తే ఎదుటి వ్యక్తి మనల్ని చూసి నమస్కరిస్తారు, మనకు గౌరవం ఇస్తారు. ఆ వ్యక్తి మనస్సు ప్రశాంతంగా మారిపోయింది. ఆ వ్యక్తి టెన్షన్ పడ్డం మానేశాడు, కోప్పడ్డం మానేశాడు, ప్రశాంతంగా తీసుకోలేన్నా అన్నాడు. సాక్ష్యం ఇది. నిజంగా నాకు అనిపించింది, అద్భుతమని వచ్చిందండి. నేను చెప్పేది ఒకటే, మీరు కూడా ఆ విభూది మఠం వెళ్ళినప్పుడు
కాస్త మరీ అంతా తెచ్చుకోకండి విభూది, కొంచెం విభూతి తెచ్చుకోండి, మిగిలిన విభూతితో కలుపుకొని పెట్టుకోండి, ధరించండి. చాలా గొప్పదండి. ఎదుటి వ్యక్తి మనపైన ఎంత కోపంగా ఉన్నా, మనపైన కక్షలు పెంచుకున్నా సరే ఆ విభూతి మనం ధరిస్తే మనల్ని చూసి ఆ వ్యక్తి రెస్పెక్ట్ ఇస్తాడండి. మనకు అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి సంఘటన జరిగిందండి. ఇక్కడే ఒక వ్యక్తి గాలిలో వెళ్ళే ఒక వ్యక్తినైతే నేను చూశాను. అయితే తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను. ఇలా గాలిలో వెళ్ళే శక్తి నిజంగా ఉంటుందా? అసలు ఏంటి అంటే, శ్రీశైలం అడవుల్లో, కొండల్లో మునులు, యోగులు, సిద్ధులు ఇప్పటికీ తపస్సులో ఉంటారు. అయితే ఆ క్షణమే ఎందుకు కనబడ్డారు? నాకెందుకు కనబడ్డారు అంటే, నాకెందుకు కనబడ్డారు నాకు తెలియదు నిజం చెప్పాలంటే. కానీ ఆ టైంలో మాత్రం శివరాత్రికి ముందు 2 రోజుల ముందు కదా ఇది జరిగింది. శివరాత్రి సమయానికి అడవుల్లో ఉన్న యోగులు, ఋషులు, మునులు అంతా కూడా శ్రీశైలం వచ్చి ఆ మఠాల్లో, వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి మఠాల్లో ఉంటారంట. అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఎలా ధ్యానం చేసుకుంటారు? మనుషుల్లాగా ఇలా కాదు. వాళ్ళు మనకు కనబడకుండా సూక్ష్మ రూపంలో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. శివరాత్రి రోజు కోసం ఎదురు చూస్తుంటారు. శివరాత్రి రోజున స్వామికి మనకు అభిషేకం చేసి, మనుషుల్లాగా కాదు, సూక్ష్మ రూపంలో అభిషేకం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయి ధ్యానము వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇది జరిగిన సంఘటన. సో చాలా అద్భుతం అనిపించింది. పూర్తి సమాచారంతో ఒక వీడియో చేశాను. దీనికి ముందు వీడియోలోనే ఉంటుంది, చూడండి పూర్తిగా. ఇదే శ్రీశైలంలో గాలిలో ఎగరగలిగే శక్తి ఇచ్చే ఒక శివలింగం కూడా ఉంది. ఆ మఠం గురించి కూడా వీడియో చేశాను, మీరు క్లియర్గా చూడండి వీడియో అయిపోయి. ఈ విభూతి మఠంలో నేను విభూతి తీసుకొచ్చానండి. నెక్స్ట్ మనం కాణిపాకంలో జరిపించబోయే శ్రీ లక్ష్మీ గణపతి కుబేర హోమంలో పేర్లు గొత్తిన వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళకు ఈ విభూతిని కూడా ఆ హోమంలో తీసుకున్నటువంటి భస్మంతో కలిపి పంపడం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించిన వివరాలు వస్తాయి, చూడండి. నాపై నమ్మకం, నేను ఎవరికి అప్పగించట్లేదు, మన ఛానల్ ఆధ్వర్యంలో జరుగుతుంది. నేనే దగ్గరుండి జరిపించి మీకు ప్రసాదం పంపుతాను. ప్రసాదంగా కరుంగలి బ్రాస్లెట్ అండి, 600 రూపాయలలో విలువ చేసి కరుంగలి బ్రాస్లెట్ పంపుతున్నాను ప్రసాదంగా. అది కూడా మొదటి 50 మందికి మాత్రమే వస్తుంది, ఆ తర్వాత అయిపోతాయండి. వీళ్ళని తొందరగా పేర్లు కొత్తిన వాళ్ళు నమోదు చేసుకోండి. ఓకే, కేవలం 999 రూపాయలతోనే ఈ హోమం అయితే జరుగుతుందండి. వీళ్ళని తొందరగా మీ పేర్లు కొత్తిన వాళ్ళు నమోదు చేసుకోండి. కాణిపాకంలో ఉంటుంది, ఓకేనా ఈ హోమం. ప్రసాదంలో ఈ విభూది కూడా నేను పంపుతాను, మీకు కూడా ధరించండి. చాలా గొప్ప అనుభవాలు అయితే మీకు ఉంటాయి, ఓకేనా. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూస్తూనే ఉండండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఓం నమ శివాయ, శ్రీమాత్ర నమః, హరి ఓం.